Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 February 24. Today current affairs headlines మన ఆంధ్ర తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి అండ్ స్కూల్ అండ్ ఎడ్జిటి వారికి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుందన్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అన్న. ఓకేనా? సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒక్కసారి మనం చూద్దాం. అండ్ ఫస్ట్ వన్, కమలా హ్యారిస్కు ప్రతిష్టాత్మక పురస్కారం. కమలా హ్యారిస్ గారినన్న మరి అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలు, ప్రస్తుతం అమెరికాకి మాజీ అధ్యక్షురాలు, మహిళా ఉపాధ్యక్షురాలు అని గుర్తుపెట్టుకోవాలి. మరి అలాంటి కమలా హ్యారిస్ మన భారత సంతతి వ్యక్తి. జో బైడెన్ కాలంలో అమెరికాకు వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తారు. లేటెస్ట్గా ట్రంప్ మామ పైన, డొనాల్డ్ ట్రంప్ పైన పోటీ చేసి అండ్ వాటిమి పాలైంది ఈమె. ఎవరంటే కమలా హ్యారిస్ గారికి. అలాంటిది ఆమెకు లేటెస్ట్గా ఒక అవార్డు రావడం జరిగింది. చూద్దాం ఏంటి ఈ అవార్డు అనేది. నెక్స్ట్ వన్, పొవర్తి గ్రామంలో తొలిసారిగా పోలింగ్. పొవర్తి గ్రామము దేశంలో అంటే వార్తల్లోకి వచ్చింది. మరి ఈ గ్రామంలో తొలిసారిగా ఓటింగ్ జరగడం అంటే స్వతంత్ర అనంతరము అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డే తర్వాత దాదాపుగా ఒక 75 ఇయర్స్ తర్వాత ఇక్కడ ఓటింగ్ జరిగిందన్న. ఇది ఒక ఆదివాసీ గ్రామం. ఎక్కువగా ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఉంటారు నాన్న. నక్సల్ ఇజం అంటారు అక్కడ. ఆ రాష్ట్రమే ఛత్తీస్గఢ్. ఈ ఛత్తీస్గఢ్ మవోర్టి అనే ప్రాంతంలో లేదా పొవార్టీ అనే ప్రాంతంలో తొలిసారిగా పోలింగ్ జరిగింది. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి మహిళా శాంతి పరిరక్షకుల సదస్సు అంటే యుఎన్ఓకి సంబంధించి. నెక్స్ట్ వన్, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి 3 సంవత్సరాలు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది ఇప్పటికీ కూడా మన కళ్ళ ముందు ఉంటుందన్న. అంతెందుకు నాన్న, ఏదైనా 2 దేశాలు అంటే సమయం పెరుగుతుందంటే యుద్ధానికి వారి యుద్ధానికి అది ముగింపు పలుకుతారు. ఇలా కాదన్న, నిన్నటి రోజున రష్యా ఉక్రెయిన్ పైన దాదాపుగా ఒక 250 రాకెట్లు వేయడం జరిగింది. అంటే రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరగడానికి ప్రధాన కారణం ఏంటి? రష్యా పాత పేరు యుఎస్ఎస్ఆర్లో మొత్తం 15 దేశాలు ఉంటాయి రష్యా నుంచి. అంటే యుఎస్ఎస్ఆర్ నుంచి మొత్తం ఎన్ని దేశాలు అంటే 15 దేశాలు రష్యాతో కలిపి. అయితే యుఎస్ఎస్ఆర్ నుంచి 1991లో కొన్ని దేశాలు ఒక 14 కంట్రీస్ వెళ్ళిపోయాయి అంటే రష్యా నుంచి. అంటే కదనా, మనతో ఉండి మన వాళ్ళు 1 year 2 years ఉంటే బాధ అనిపిస్తుంది మనకి. అలాంటిది 1922 నుంచి 1991 వరకు ఎన్ని దేశాలన్నీ కలిసి ఉండేవి నాన్న, చాలా హ్యాపీగా ఉండేవి. అలా ఒక్కసారి డెవలప్మెంట్ అయిన తర్వాత రష్యా నుంచి వెళ్ళిపోయాయి. ఇప్పుడు రష్యాకి ఎంత బాధ ఉంటుందన్న. రష్యా ఈ దేశాలన్నీ కలిపి నావి, ఆ దేశాలన్నీ కూడా మరలానే పరిపాలించుకోవాలి, నా దగ్గర రావాలని రష్యా టార్గెట్. రష్యా తర్వాత అతిపెద్ద దేశం యుఎస్ఎస్ఆర్లో రష్యా తర్వాత అతిపెద్ద దేశము ఉక్రెయిన్. ఆ ఉక్రెయిన్ ఎప్పుడైతే ఆక్యుపై చేశామో రష్యా ఆక్యుపై చేసిందో ఉన్న మిగతా దేశాలు కూడా వస్తాయి కదా అనే ఉద్దేశంతో రష్యా తిరుగుబాటు చేస్తుంది. ఇంకొక సమయం పాయింట్ చెప్పాలి ఇక్కడ. రష్యా ఉక్రెయిన్కి యుద్ధం స్టార్ట్ అవ్వడానికి ప్రధాన రీజన్ ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటోలో ప్రస్తుతం 32 దేశాలు ఉన్న సభ్యత్వం కలిగిన దేశాలు. ప్రపంచంలో అతిపెద్ద మిలిటరీ కూటమి నాటో. ఎప్పుడైతే నాటోలో ఉక్రెయిన్ జాయిన్ అయిందో రష్యా అనేది ఉక్రెయిన్ పైన అటాక్ చేయడానికి అవ్వదు. నాటోలో ఉన్న దేశాలన్నీ కలిపి ఉక్రెయిన్ పైన అంటే ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తాయి, అప్పుడు రష్యాపై అటాక్ చేస్తాయి. అందువలన నాటోలో ఉక్రెయిన్ జాయిన్ అవ్వడం రష్యాకి ఇష్టం లేదు. ఇవన్నీ మనం మాట్లాడుతాం. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే కమలా హ్యారిస్కు ప్రతిష్టాత్మక పురస్కారము. ఓకే, కమలా హ్యారిస్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈమె భారత సంతతి మహిళ నాన్న. యాక్చువల్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఈమె భారత సంతతి వ్యక్తి అని పిలుస్తారు. జో బైడెన్ అంటే అమెరికాకి 45వ ప్రెసిడెంట్గా జో బైడెన్ ఉన్నప్పుడు ఆమె ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తారు. తర్వాత లేటెస్ట్గా మనకి నవంబర్ 5వ తారీఖున 2024 నవంబర్ 5వ తారీఖున అమెరికాకు 47వ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. 47 ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగాయన్న. ఈ ఎలక్షన్లో జో బైడెన్కి ప్రత్యర్థిగా పోటీ చేసింది ఎవరంటే కమలా హ్యారిస్ గారు. అక్కడ విజయం సాధించింది ఎవరు అంటే మనకి ట్రంప్ గారు విజయం సాధించారు. అయితే అమెరికాలో 2 రాజకీయ పార్టీలు ఉంటాయి. మన ఇండియాలో లాగా బహుళ పార్టీలు ఉండవు నాన్న, 2 ఉంటాయి. ఒకటి డెమోక్రటిక్ పార్టీ, ఒక పార్టీ డెమోక్రటిక్. సెకండ్ వన్ రిపబ్లిక్ పార్టీ, రిపబ్లిక్. మరి డెమోక్రటిక్ పార్టీ యొక్క సింబల్ గుర్తు ఏంటని గత డిఎస్సీలో అడిగాడు మా గాడిద.
రిపబ్లిక్ పార్టీ యొక్క గుర్తు ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఏనుగు. మరి జో బైడెన్ ఏ పార్టీ పైన పోటీ చేశారంటే డెమోక్రటిక్ గాడిద. ఓకేనా. రిపబ్లిక్ పార్టీ తరఫున పోటీ చేసింది ఎవరంటే కమలా హారిస్ గారు, ఆమె ఓడిపోయారు ఇప్పుడు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. అమెరికాకు 47వ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసింది మనకి 2025 జనవరి 20వ తారీఖున ట్రంప్ మామగారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం తెలియాలి. అంటే అమెరికా ఎప్పుడు ఏర్పాటు అయ్యింది అంటే 1776 జూలై 4వ తారీఖున. 1776 జూలై 4వ తారీఖున అమెరికా ఏర్పాటు అయింది. 1776 జూలై 4వ తారీఖున. గత డిఎస్సిలో అమెరికా ఇండిపెండెన్స్ డే ఏ రోజు అన్నాడమ్మా? జూలై 4వ తారీఖున అమెరికా ఇండిపెండెన్స్ డే. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అమెరికా అధ్యక్ష పదవి కాలము 4 years. నెక్స్ట్ అమెరికా ప్రెసిడెంట్ యొక్క పదవి కాలం 4 years. మరి అమెరికాకు తొలి ప్రెసిడెంట్గా జార్జ్ వాషింగ్టన్ పనిచేస్తారు. జార్జ్ వాషింగ్టన్. మరి అమెరికా రాజధాని వాషింగ్టన్ DC. మరి అమెరికాలో ప్రజెంట్ 50 రాష్ట్రాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. 50 states, 50 రాష్ట్రాలు. అమెరికా జాతీయ క్రీడ బేస్బాల్. అమెరికా జాతీయ క్రీడ బేస్బాల్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అమెరికా జాతీయ గీతం ద స్టార్ సాంగ్వర్డ్ వన్నర్. అమెరికా జాతీయ గీతాన్ని ద స్టార్ సాంగ్వర్డ్ వన్నర్. ఇది అమెరికా జాతీయ గీతంగా పిలుస్తారు. దాని పేరు ద స్టార్ సాంగ్వర్డ్ వన్నర్ లేదా బన్నర్ అని పిలుస్తారు. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ అమెరికాలో మన భారతీయులు ఎక్కువగా మాట్లాడే భాష ఏ లాంగ్వేజ్ ఎక్కువగా ఉపయోగిస్తారంటే హిందీ లాంగ్వేజ్ ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోవాలి. మరొక డిఎస్సిలో నెక్స్ట్ అమెరికా జాతీయ పక్షి ఏంటి అనడమా? అమెరికా జాతీయ పక్షి గ్రద్ద అని గుర్తుపెట్టుకోవాలి. గ్రద్ద అంటే దీన్ని బాల్డ్ ఈగల్ అని పిలుస్తారు. బాల్డ్ ఈగల్ అంటే గతం నుంచే ఉంది. లేటెస్ట్గా అధికారికంగా మరి అమెరికా జాతీయ పక్షిగా ఆమోదం కూడా తెలిపారు. వెరీ లేటెస్ట్గా 2025లోనే అమెరికా జాతీయ పక్షి బాల్డ్ ఈగల్ గుర్తుపెట్టుకోవాలి. అమెరికా జాతీయ క్రీడ బేస్బాల్ అನ್ನು ఇవన్నీ లింక్ చేస్తూ ఉండాలి. మరి అమెరికాకి తొలి మహిళా ఉపాధ్యక్షురాలుగా పనిచేసిన వ్యక్తి కమలా హారిస్. అదే అమెరికాకి తొలి ప్రెసిడెంట్గా జార్జ్ వాషింగ్టన్ అని గుర్తుపెట్టుకోవాలి. జార్జ్ వాషింగ్టన్. అదే అమెరికాకి తొలి ఉపాధ్యక్షుడిగా అయితే మనకి జాన్ ఆడమ్స్. మరి అమెరికా జనాభా పరంగా 3వ ప్లేస్లో ఉంది. ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన దేశం లేదా ఆర్థిక వ్యవస్థలో ప్రథమ స్థానం కలిగిన దేశము మనకి అమెరికాని గుర్తుపెట్టుకోవాలి. అత్యంత వెపన్స్ ఇవన్నీ కలిగి ఉన్న దేశం కూడా అమెరికాని గుర్తుపెట్టుకోవాలి. అమెరికా అంతరిక్ష సంస్థని నాసా అని పిలుస్తారు. నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే పొవర్తి గ్రామంలో తొలిసారి ఓటింగ్. మరి పొవర్తి అనే గ్రామం ఇటీవల కాలంలో వార్తలకు వచ్చింది. ఇది ఒక ఆదివాసీ గ్రామం, అంటే గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతము. అండ్ స్వతంత్ర అనంతరము అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత పోలింగ్ జరిగింది ఇప్పుడే, ఇదే తొలిసారి. మరి మవోయిస్టు మాడవి హెడ్మా సొంత గ్రామం. అంటే మవోయిస్ట్గా మంచి పేరు పొందిన ఒక వ్యక్తి మాడవి హెడ్మా ఒక సొంత గ్రామం అంటే పొవర్తి అనేది ఎక్కడ ఉంది? ఛత్తీస్గఢ్. మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పొవర్తి గ్రామంలో ఆదివాసులు తొలిసారిగా ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి నాన్న? లేటెస్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే నాన్న మనకి అండమాన్ నికోబార్ దీవులు అని పిలుస్తాం. నికోబార్ దీవులు. మరి అండమాన్ నికోబార్ దీవుల్లో జారవా అనే గిరిజన తెగవారికి జారవా అనే గిరిజన తెగ గుర్తుపెట్టుకో. జారవా అనే గిరిజన తెగ ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది. అండమాన్ నికోబార్ దీవులు వాళ్ళకి కూడా కేంద్ర ఎన్నికల సంఘము లేటెస్ట్గా ఓటు హక్కుని కల్పించింది. ఇప్పటి వరకు వారికి ఓటు హక్కు అనేది లేదు నాన్న. తొలిసారిగా ఓటు హక్కును ఉపయోగించనున్నారు వీళ్ళు. జారవా గిరిజన తెగవారు అండమాన్ నికోబార్ దీవుల్లో వెలుగులోకి వచ్చింది. మరి అండమాన్ నికోబార్ దీవులు అంటే దాని రాజధాని ఏంటి? పోర్ట్ బ్లెయిర్. ఒక కేంద్రపాలిత ప్రాంతం అంటాం కదా,
పోర్ట్ బ్లెయిర్. అలాంటి పోర్ట్ బ్లెయిర్కి రాజధాని చేంజ్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఆనవాళ్ళు ఉండకుండా, బ్రిటిష్ వారు పెట్టిన పేరు ఉండకుండా ఈ పోర్ట్ బ్లెయిర్కి పేరు మార్చారు శ్రీ విజయపురము. ఇక్కడ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని శ్రీ విజయపురము. శ్రీ విజయపురం అనేది గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగంలో కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేసే రాజ్యాంగ భాగం అని చెప్పుకున్నాం. 25 భాగాలు ఉంటాయి కదా, 25 భాగాలు కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేసే రాజ్యాంగ భాగం 8వ భాగం అనేది గుర్తుపెట్టుకోవాలి. 8వ భాగం. షెడ్యూల్ అయితే మనకి భాషల గురించి తెలియజేస్తుంది. మన ఇండియాలో ప్రజెంట్ 25 అంటే భారత రాజ్యాంగంలో 25 భాగాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య ప్రస్తుతం 22 ఉన్నాయి. రాజ్యాంగం గుర్తించిన షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి అంటే 12 ఉన్నాయి. ప్రస్తుతం ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ రాజ్యాంగంలో 11 ఉన్నాయి. ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ప్రస్తుతం 6 ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ఛత్తీస్గఢ్ అంటే మవోయిస్టులు ఎక్కువ అంటారు. మవోయిస్టులు కేంద్ర హోంశాఖ మంత్రి వారు ఇటీవల కాలంలో ఏ విధంగా ప్రకటించారు, భారతదేశంలో నక్సల్ ఎజాని అంతం చేయడం, మవోయిస్టులని అంతం చేయడానికి ఏ ఇయర్ని టార్గెట్గా పెట్టుకున్నారంటే 2026. ఈ 2026ని మవోయిస్టులని అంతం చేస్తాం కంప్లీట్గా అని చెప్పడం జరిగింది. ఇంకా ఆ ఛత్తీస్గఢ్లో ఉన్న మవోయిస్టులని అంతం చేయడానికి మనకి ఇండియన్ ఆర్మీ వారు, భారత సైన్యం వారు ఒక పేరు పెట్టారు. ఆ పేరే ఆపరేషన్ ఖగార్. ఆపరేషన్ ఖగార్ అంటే గుర్తు రావాల్సింది, మవోయిస్టులను అంతం చేయడానికి ఆపరేషన్ ఖగార్ అని పేరు పెట్టారు. అదే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులను అరికట్టడానికి, పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఎక్కువ ఉంటారు జమ్మూ కాశ్మీర్లో, ఈ ఉగ్రవాదులను అరికట్టడానికి ఇండియన్ ఆర్మీ పెట్టిన పేరు అయితే ఆపరేషన్ సర్వశక్తి. ఆపరేషన్ సర్వశక్తి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఐక్యరాజ్య సమితి మహిళా శాంతి పరిరక్షకుల సదస్సు. గుర్తుపెట్టుకోవాలి, ఐక్యరాజ్య సమితి మహిళా శాంతి పరిరక్షకుల సదస్సు మన ఇండియాలో జరుగుతుంది. మరి ఐక్యరాజ్య సమితి సంస్థలో సేవలు అందిస్తున్న మహిళా శాంతి పరిరక్షకుల సేవలను లక్ష్యంగా చేసుకొని దీన్ని ఏర్పాటు చేయనున్నారు. మరి ఫిబ్రవరి 24, 25 తేదీలో అంటే ఈరోజు రేపు జరుగుతుంది న్యూఢిల్లీలో. దాదాపుగా 35 దేశాలకు చెందిన మహిళా శాంతి పరిరక్షకులు ఈ సదస్సులో పాల్గొంటారు. మరి ఈ సదస్సుని ఎవరెవరు కండక్ట్ చేస్తున్నారు, ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే భారత రక్షణ మంత్రిత్వ శాఖ సహకారంతో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తుంది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ సహకారంతో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు కండక్ట్ చేస్తున్నారు. ఈ సదస్సులో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొంటారు. ప్రస్తుతం భారతదేశం విదేశాంగ శాఖ మంత్రిగా ఎస్ జైశంకర్. అయితే విదేశాంగ కార్యదర్శి ఎవరు పనిచేస్తున్నారంటే విక్రమ్ మిశ్రీ. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి 2001ని 2001 సంవత్సరాన్ని ఏ విధంగా ప్రకటించింది అంటే అంతర్జాతీయ మహిళా సాధికారత సంవత్సరము, ఇంటర్నేషనల్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇయర్గా మహిళలు కూడా అన్ని రంగాల్లో డెవలప్మెంట్ అవ్వాలనే ఉద్దేశంతో 2001ని ఎలా ప్రకటించింది, అంతర్జాతీయ మహిళా సాధికారత సంవత్సరము. యుఎన్ఓ 1945 అక్టోబర్ 24వ తారీఖున ఏర్పాటైంది. ప్రస్తుతం యుఎన్ఓలో 193 సభ్య దేశాలు ఉన్నాయి నాన్న. 193 సభ్య దేశాలు ఉన్నాయి. యుఎన్ఓ అధికార భాషలు 6 అని పిలుస్తాం. యుఎన్ఓ అధికార భాషలు నెక్స్ట్ అరబిక్, మీ కోడ్ చెప్తా. మా యుఎన్ఓ అధికార భాషలు ACEFRS 6 ఉన్నాయి. అంటే అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. యుఎన్ఓ 7వ అధికార భాషగా భారతదేశం నుంచి హిందీ భాషను గుర్తిస్తున్నారు. హిందీ భాష మరి రానున్న కాలంలో రాబోతుంది. యుఎన్ఓ ప్రధాన అంగాలు అయితే 6 ఉంటాయి. సాధారణ సభ, భద్రత మండలి, ధర్మకర్త మండలి, సాంఘిక ఆర్థిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానము, సచివాలయం అనేది మీకు ఐడియా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి ద పర్మనెంట్ మెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా. ద పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ఇండియా అంటే భారత శాశ్వత ప్రతినిధిగా
ఎవరు పనిచేస్తున్నారంటే పర్వతనేని హరీష్ గారు పనిచేస్తున్నారు. పర్వతనేని హరీష్. మరి యుఎన్ఓ మనకి 79 జనరల్ అసెంబ్లీ జరుగుతుంది ప్రజెంట్. అంటే యుఎన్ఓ సాధారణ సభ అంటే కదా, ఆ సాధారణ సభ ప్రతి సంవత్సరం జరుగుతుంది. సాధారణ సభ అధ్యక్షకు పదవి కాలం 1 year. సాధారణ సభ ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో జరుగుతుంది. మనకి 79వ సాధారణ సభ 2024 సెప్టెంబర్లో జరిగింది. ఈ 79వ సాధారణ సభకి అధ్యక్షుడిగా ఎవరు పని చేస్తున్నారంటే ఫిలిమాన్ యాంగ్. ఈ ఫిలిమాన్ యాంగ్ ఏ దేశం అంటే క్యామెరన్ కంట్రీ. మనకి మరలా యుఎన్ఓ 80వ సాధారణ సభ అనేది 2025 సెప్టెంబర్లో జరుగుతుంది. ఎంతలో మన డిఎస్సి కూడా అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ప్రజెంట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేసిన వ్యక్తి మనకి ఆంటోనియో గుటెరెస్. మా యుఎన్ఓ సెక్రటరీ జనరల్ అయితే ఆంటోనియో గుటెరెస్. ఈయన 9th person. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి 3 సంవత్సరాలు. ఈ సమయంలోనే రష్యా ఉక్రెయిన్ పై నిన్నటి రోజున దాదాపుగా 265 డ్రోన్లతో ఫైట్ చేసింది. దాదాపుగా ఒక 40% ఉక్రెయిన్ ఉన్న ప్రాంతాలన్నీ ఆక్రమిస్తుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి 3 సంవత్సరాలు. అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది 2022 ఫిబ్రవరి 24వ తారీఖున ప్రారంభమైంది. 2025 ఫిబ్రవరి 24 నాటికి 3 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 4వ సంవత్సరం వస్తుంది. రష్యా పాత పేరు యుఎస్ఎస్ఆర్ అనేది 1922లో ఏర్పాటైంది. రష్యా చుట్టూ ఉన్న ప్రాంతాలను ఆక్యుపై చేసుకొని యుఎస్ఎస్ఆర్గా పేరు మార్చుకుంది. యుఎస్ఎస్ఆర్లో మొత్తం 15 దేశాలు ఉంటాయి రష్యాతో కలిపి. ఈ అన్ని దేశాలు కూడా 1991లో విడిపోయాయి, అంటే యుఎస్ఎస్ఆర్ నుంచి. ఆ యుఎస్ఎస్ఆర్లో పెద్ద దేశం ఏంటి? రష్యా. రెండవ అతిపెద్ద దేశము ఉక్రెయిన్. ఇప్పుడు మనకి రష్యా టార్గెట్ యుఎస్ఎస్ఆర్లో ఉన్న దేశాన్ని ఆక్యుపై చేసుకోవాలి. మనకి 2014లో క్రిమియా అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేసింది. క్రిమియా అనే ప్రాంతం ఉక్రెయిన్లో ఉంది. ఈ ప్రాంతాన్ని రష్యా ఆక్యుపై చేసుకుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి. అయితే ఇప్పుడు మనకి రష్యా నుంచి కాపాడుకోవడానికి ఉక్రెయిన్కి ఒకే ఒక దారి, నాటోలో చేరాలి. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ నాటోలో సభ్యత్వం ఇస్తే నేను యుద్ధం అనేది ఆపేస్తాను, నేను మీతో ఉండిపోతాను అంటున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గారు. కానీ నాటోలో ఆయనకు అవకాశం ఇవ్వట్లేదు. నాటో అనేది మనకి 1949 ఏప్రిల్ 4వ తారీఖున ఏర్పాటైంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద సైనిక కూటమి. నాటోలో ప్రస్తుత సభ్య దేశాలు 32 ఉన్నాయి నాన్న. నాటోలో సభ్యత్వం తీసుకున్న 31వ దేశము మనకి ఫిన్లాండ్. నాటోలో సభ్యత్వం తీసుకున్న 32వ దేశంగా స్వీడన్. ఫిన్లాండ్ అయితే 2023లో సభ్యత్వం తీసుకుంది. స్వీడన్ 2024లో సభ్యత్వం తీసుకుంది. ఆ నాటో ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ పనిచేసింది జేమ్స్ స్టోలెన్బర్గ్. ఆ జేమ్స్ స్టోలెన్బర్గ్ పనిచేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ ఇంకో వ్యక్తి వచ్చాడు. జేమ్స్ స్టోలెన్బర్గ్ పనిచేసేవాడు. ఆయన కాలంలో కొత్తగా, అంటే ఆయన ప్లేస్లో కొత్త వ్యక్తి వచ్చాడు. నాటో నూతన సెక్రటరీ జనరల్గా వచ్చిన వ్యక్తి మార్క్ రుట్టే. నాటో ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్గా మార్క్ రుట్టే పనిచేస్తున్నారు. రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం స్టార్ట్ అవుతున్న సమయంలో ఇప్పుడు ఉక్రెయిన్ అనేది నాటోలో సభ్యత్వం కోరింది. నాటోలో ఉక్రెయిన్ సభ్యత్వం ఇవ్వలేదు. ఎందుకు నాటోలో సభ్యత్వం కోరింది ఉక్రెయిన్ అంటే తన నుంచి కాపాడుకోవడానికి. నాటోలో సభ్యత్వం ఉన్న దేశాలపైన ఎవరైనా ఫైట్ చేస్తే అన్ని దేశాలు కూడా ఎవరైతే ఫైట్ చేస్తారో ఆ దేశాలపైన తిరుగుబాటు చేస్తారు. అందుకే నాటో పైన ఏ దేశాలు కూడా ఫైట్ చేయవు. ఎందుకంటే నాటో అనేది ఒక మిలిటరీ కూటమి, ప్రపంచంలో అతిపెద్ద సైనిక కూటమి. ప్రస్తుతం 32 సభ్య దేశాలు ఉన్నాయి నాన్న. ఓకేనా. అయితే మనకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను తీసుకురావడానికి, స్వదేశానికి తీసుకురావడానికి మన భారతదేశం పెట్టిన పేరే మరి ఆపరేషన్ గంగా. మరి ఆపరేషన్ గంగా అనే పేరుతో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి పెట్టిన పేరు ఆపరేషన్ గంగా. ఉక్రెయిన్ రాజధాని కీవ్. రష్యా రాజధాని మాస్కో. మనకి రష్యా అధ్యక్షుడిగా ప్రజెంట్ పనిచేస్తుంది వ్లాడిమిర్ పుతిన్.
వ్లాడిమిర్ పుతిన్. ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేస్తుంది జెలెన్స్కీ గారు పనిచేస్తున్నారు. రష్యా అధ్యక్షుడిగా పదవీ కాలము 6 సంవత్సరాలు. ప్రపంచంలో తొలిసారిగా కోవిడ్ వ్యాక్సిన్ కనుగొన్న దేశం మనకి రష్యా అని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద దేశం రష్యా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే క్రీడా రంగానికి సంబంధించి ఛాంపియన్స్ ట్రోఫీ లేటెస్ట్గా మనకి 9th ఛాంపియన్ ట్రోఫీ పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది. పాకిస్తాన్ మరి యూఏఈలో జరుగుతుంది ఆల్రెడీ. మరి నిన్నటి రోజున పాకిస్తాన్ పైన భారత్ విజయం సాధించింది. లేటెస్ట్గా మనకి 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఎన్వా ట్రోఫీ అంటే 9th అమ్మ. ఇది మనకి ఫిబ్రవరి 19న స్టార్ట్ అయింది. మరి ఆతిథ్యం ఇచ్చింది కదా పాకిస్తాన్ వెళ్ళి మేము అంటే మ్యాచెస్ ఆడము అంటే భారతదేశంలో జరుగుతున్న మ్యాచ్లు, భారతదేశానికి సంబంధించిన మ్యాచ్లన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి ఇప్పుడు మనము అంటే యూఏఈ అంటే దుబాయ్లో జరుగుతాయి. అయితే నిన్నటి రోజున భారతదేశానికి పాకిస్తాన్కి స్టార్ట్ అయింది. ఆ మ్యాచ్లో మనం విజయం సాధించాం. దాంట్లో ప్రధానంగా మనకి విరాట్ కోహ్లీ గారు రికార్డ్ సాధించారు. చూద్దాం. ఓకే, పాకిస్తాన్పై భారత్ ఘన విజయము. మరి అబ్జర్వ్ చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఏ దేశం పైన? పాకిస్తాన్. విరాట్ కోహ్లీ 100 రన్స్ చేసాము నిన్నటి రోజున, 100 రన్స్. నెక్స్ట్ వన్ శ్రేయస్ 56 పరుగులు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీకి ఇవ్వడం జరిగింది. మరి ఇంకా కొన్ని పాయింట్స్ మీరు చెప్పాలంటే వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తులు ఉన్నారు. దాంట్లో 3వ వ్యక్తిగా విరాట్ కోహ్లీ చెప్పుకుంటాం. ఫస్ట్ వన్ సచిన్ టెండూల్కర్ వన్డే ఇన్నింగ్స్లో దాదాపుగా మనకి 18,246 పరుగులు చేశాడు మొత్తం 350 ఇన్నింగ్స్లో. ఇట్స్ సెకండ్ పర్సన్గా సంగాఖ్రా అయినా 14,234 పరుగులు చేశాడు 378 ఇన్నింగ్స్లో. అండ్ థర్డ్ వన్ విరాట్ కోహ్లీ వచ్చామా 14,000 నిన్నటి రోజు నాటికి 14,000 పరుగులు చేశాడు. సాధించిన ఘనత ఏనుకుంది 287 ఇన్నింగ్స్లో. వన్డేలో 158 క్యాచ్లు అందుకున్న తొలి వ్యక్తి ఈయనే. భారతదేశం నుంచి వన్డే మ్యాచ్లో 150 క్యాచ్లు అందుకున్న వ్యక్తి ఎవరంటే విరాట్ కోహ్లీ. మరి ఈయన తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తి వన్డేలో 156 క్యాచ్లు అందుకున్న వ్యక్తి మరికి ఆ వ్యక్తి పేరు అజహరుద్దీన్. ఏం పేరు? అజహరుద్దీన్. మరి కోహ్లీ చేసిన వన్డే శతకాల మొత్తం, శతకం అంటే 100 పరుగులు. అలాంటి ఎన్ని శతకాలు చేశాడు? 51. చాలా ఇంపార్టెంట్. వన్డేలో 51 శతకాలు సాధించిన వ్యక్తి కోహ్లీ, విరాట్ కోహ్లీ. అద్భుతమైన ఘనత సాధించాడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మన ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం చెందిన ఒక అవార్డు రావడం జరిగింది. ఆమె తోలి బొమ్మల కళాకారిణిగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఆమెకు లేటెస్ట్గా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా ఒక అవార్డు తీసుకున్నారు. ఆమె పేరు ఎవరు చూద్దాం. ఆమె పేరు గమనిస్తే శివమ్మకు పరంపరగత్ అవార్డు. మరి తోలి బొమ్మల కళాకారిణి ధవళాయి శివమ్మకు ఢిల్లీలో కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదకి అవార్డు తీసుకున్నారు. ఏ అవార్డు? పరంపరగత్ అవార్డు. ఢిల్లీలో 38వ స్వరాజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా ఫిబ్రవరి 7 నుండి 23 వరకు నిర్వహించారు. అంటే నిన్నటి రోజు వరకు ఈమె పాల్గొన్నారు. దాంట్లో ఈమె చేసిన అంటే తోలుబొమ్మల కళాకారిని ప్రదర్శన చేశారు. ఆ గుర్తింపుకి అవార్డు ఇచ్చారు. మరి ధవళాయి శివమ్మకు ప్రశంస పత్రము మరియు 11,000 నగదు బహుమతి ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా. ఈమె మన ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి. ప్రధానంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా అని గుర్తుపెట్టుకోవాలి. ఉమ్మడి అనంతపురం జిల్లా. ఇటీవల కాలంలో ఏమైనా అవార్డ్స్ ఉన్నాయా? ప్రధానంగా ఉమెన్స్కి సంబంధించి వ్యాస్ సమ్మాన్ అవార్డు ఈ 2024లో ఎవరికి రావడం జరిగింది? ఒక హిందీ రచయిత్రికి వచ్చింది. హిందీ రచయిత్రి సూర్యబాలకు
ఈ అవార్డును 1991 నుంచి ఇస్తున్నారు కేకే బిర్లా ఫౌండేషన్ వారు. లేటెస్ట్గా 2024లో వ్యాస సమ్మాన్ అవార్డు పొందిన వ్యక్తి సూర్యబాల. ఈమె ఒక హిందీ రచయిత్రి అని గుర్తుపెట్టుకోవాలి. ఇదే లేటెస్ట్గా మనకి 2024లో బొక్కర్ ప్రైజ్ అంటాం. బొక్కర్ ప్రైజ్ ఇది 1969 ఇస్తున్నారు. బొక్కర్ ప్రైజ్ 2024లో ఎవరికి వచ్చిందంటే సమంత హార్వేకి వచ్చింది. సమంత హార్వే ఒక యూకే రచయిత్రి అండ్ బ్రిటన్ రచయిత్రి. ఈమె రాసిన పుస్తకము ద ఆర్బిటల్. ఆమె రాసిన ఆర్బిటల్ నవలకు ఇచ్చారమ్మా. ఆర్బిటల్ నవలకు ఏ అవార్డు వచ్చింది? బొక్కర్ ప్రైజ్ 2024 సమంత హార్వే. అలా ఉమెన్స్ యొక్క ప్రాధాన్యత మనం చూస్తూ ఉండాలి, ఏమైనా అవార్డులు ఉన్నాయనేది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. తదుపరి జర్మనీ ఛాన్సలర్ మెర్జ్. జర్మనీలో ఛాన్సలర్ అని పిలుస్తాము. అంటే అధ్యక్ష యొక్క పదవిని ఛాన్సలర్ అని పిలుస్తాం. ప్రెసిడెంట్ జర్మనీ ఛాన్సలర్గా ఓలాఫ్ స్కోల్జ్ ఉన్నారు. మరి నెక్స్ట్ ఎవరు వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఓలాఫ్ స్కోల్జ్ జర్మనీలో జరిగిన ఎన్నికల్లో కొన్ని స్థానాలు ఆయన వాటమి పాలు ఖరారైంది. ఇంకా నెక్స్ట్ ఛాన్సలర్గా ఇంకా కొత్త వ్యక్తి రాబోతున్నారు అనేది లేటెస్ట్గా రావడం జరిగింది. మరి నెక్స్ట్ ఎవరు వస్తారంటే ఫెడ్రిక్ మెర్జ్ అని గుర్తుపెట్టుకోవాలి. జర్మనీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష నేత విజయం సాధించబోతున్నారు. ఆయన పేరు ఫెడ్రిక్ మెర్జ్. కనిపిస్తున్నారు కదా. జర్మనీ పార్లమెంటు దిగువ సభ బుండెస్టాగ్లో ప్రస్తుత ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఓటమి అంగీకారమైంది. మరి ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అధ్యక్షులు వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి మెక్సికో అధ్యక్షురాలుగా ఒక మహిళ పనిచేస్తున్నారు, క్లాడియో సినబాము. ఎవరంటే మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలు. మనకి అమెరికాకు 46 ప్రెసిడెంట్గా వచ్చింది ఎవరంటే మనకి ట్రంప్ గారు వచ్చారు. అలాగే శ్రీలంక ప్రధానిగా ఎవరు పనిచేస్తున్నారు అంటే అనూర కుమార్ దిశనాయకే. అంటే శ్రీలంక అధ్యక్షుడు అయితే అనూర్ కుమార్ దిశనాయకే. శ్రీలంక ప్రధానిగా ఎవరు వచ్చారంటే శ్రీలంక ప్రధానిగా మనకి అమర సూర్య గారు పనిచేస్తున్నారు, మహిళ పనిచేస్తున్నారు. ఇలా ఏమైనా పర్సన్స్ ఉంటే రీకాల్ చేస్తూ ఉండాలన్నా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అతీసి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే మనకి 2025 ఫిబ్రవరి 5వ తారీఖున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఢిల్లీ అసెంబ్లీ గురించి ఇవన్నీ మాట్లాడడం, ఢిల్లీ కొత్త సీఎం గురించి మాట్లాడడం, రేఖా గుప్తా గారి గురించి మాట్లాడడం. మరి ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వచ్చింది ఫిబ్రవరి 8వ తారీఖున రావడం జరిగింది. ఢిల్లీకి 9వ మహిళా ముఖ్యమంత్రిగా మనకి రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేశారు. అంటే వరుస క్రమంలో 9వ వ్యక్తి. మహిళల పరంగా అయితే 4th అని చెప్పుకున్నాం. అంటే ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రేఖా గుప్తా. ఢిల్లీలో మనకి అంటే దాదాపుగా 27 సంవత్సరాల తర్వాత బీజేపీ పార్టీ విజయం సాధించింది. ఢిల్లీ మొత్తం అసెంబ్లీ స్థానాలు 70 ఉంటే బీజేపీకి మనకి 48 స్థానాలు వచ్చాయని చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఇంకొక పార్టీ, ఆ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ జస్ట్ అక్కడ 22 సీట్లు సంపాదించుకుంది. 22 సీట్లు. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యాడు నాన్న. 22 సీట్లు సంపాదించుకున్న తర్వాత ఢిల్లీకి గతంలో ముఖ్యమంత్రి ఎవరు ఉండేవారు మనకి రేఖా గుప్తా కన్నా ముందు అంటే అతీసి మార్లెన్ సింగ్ ఉండేవారు. అంటే మనకి అరవింద్ కేజ్రీవాల్ అవినీతి ఆరోపణల వలన, లిక్కర్ మాఫియా వలన మరి ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. అంటే ఆ పదవికి రాజీనామా చేస్తారు. మరి ఆ తర్వాత మనకి ఆమ్ ఆద్మీ పార్టీ వారు ఈమెను సీఎంగా చేస్తారు. ఎవరినంటే మనకి అతీసి మార్లెన్ సింగ్ వారిని. మరి తర్వాత ఢిల్లీకి ఎలక్షన్ జరిగాయి లేటెస్ట్గా. ఇప్పుడు విజయం సాధించింది బీజేపీ పార్టీ విజయం సాధించింది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండాలి కదా. ఈ ప్రతిపక్ష నేతగా ఎవరు నియమించారు అంటే మనకి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తులు అంటే అతీసి మార్లెన్ సింగ్.
మరి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన మొత్తం ఎమ్మెల్యే స్థానాలు మొత్తం 22 అని తెలుసు మీకు. రేఖా గుప్తా గారు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన సీఎం పదవిని చేపట్టారు. ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా మనకి సుష్మా స్వరాజ్ గారు పనిచేస్తారు. 2వ మహిళా ముఖ్యమంత్రిగా శీలా దీక్షిత్ అని చెప్పుకున్నాం. 3వ మహిళా ముఖ్యమంత్రిగా మనకి అతిశీ మార్లిన్ సింగ్ అని చెప్పుకున్నాం. 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు వచ్చారని తెలిసింది మీకు. ఎలా లింక్ చేస్తూ ఉండాలి. ఢిల్లీ మొత్తం అసెంబ్లీ స్థానాలు 70. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే మజోరానా 1 క్వాంటమ్ కంప్యూటింగ్. ప్రస్తుత తరుణంలో ప్రపంచంలో కంప్యూటర్ అనేది చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి. కొత్త కొత్త టెక్నాలజీ అనేది మనకి లభిస్తుంది నాన్న, అన్ని విధాలుగా చూసుకుంటున్నాం. ఇప్పుడు మనకి మజోరానా 1 క్వాంటమ్ కంప్యూటింగ్ అనే పేరుతో లేటెస్ట్గా మైక్రోసాఫ్ట్ వారు వార్తల్లోకి వచ్చారు. చూద్దాం, మజోరానా 1 క్వాంటమ్ కంప్యూటింగ్. దీన్ని ఎవరు డెవలప్మెంట్ చేస్తున్నారంటే మైక్రోసాఫ్ట్ CEO సత్య నాడెల్లా గారు అతి కొద్ది రోజుల్లోనే ప్రకటిస్తాం, దీన్ని తీసుకొస్తాము అని చెప్పడం జరుగుతుంది. ఒకటే గుర్తుపెట్టుకో, ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న మజోరానా 1 క్వాంటమ్ కంప్యూటింగ్ని ఎవరు అభివృద్ధి చేయబోతున్నారు, ఏ సంస్థ వారు అంటే మైక్రోసాఫ్ట్ CEO సత్య నాడెల్లా గారు పనిచేస్తున్నారు. దీని ఉపయోగం ఏంటి చూస్తే, శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటింగ్ను త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా మైక్రోసాఫ్ట్ మజోరానా 1 పేరుతో ఒక క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్, దీన్ని QPU అంటాం, PUని ఆవిష్కరించింది. అయితే దీని ఉపయోగం ఏంటి, దీని బెనిఫిట్స్ ఏంటి అంటే, అరిచేతిలో ఇమిడిపోయే అంటే మన చేతిలో ఇమిడిపోతుంది ఈ సాధనము. మరి అరిచేతిలో ఇమిడిపోయి ఈ సాధనను ఏమని పిలుస్తారంటే గాడ్సిప్గా పిలుస్తారు. మన CPU అంటాం, సెంట్రల్ ప్రాసెస్ యూనిట్. అలా ఇప్పుడు మనకి QPU వస్తున్నామా అంటే QPU అంటే క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్. అయితే ఈ తక్కువ రోజుల్లోనే ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ పేరుతో మనకి గూగుల్ కూడా గత డిసెంబర్లో విల్లో పేరుతో ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది అంటే గూగుల్ వారు. కానీ ఇది అప్పుడే కాదు, ఒక 20 years తర్వాత మార్కెట్లోకి వస్తుందని చెప్పడం జరుగుతుంది. అంటే గూగుల్ వారు చెప్పే ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ పేరు ఏంటి, విల్లో అనే పేరుతో గూగుల్ వారు కూడా వార్తల్లోకి వచ్చారు ఒక 20 years తర్వాత అంట. కానీ మైక్రోసాఫ్ట్ వారు అయితే మాత్రము అతి త్వరలో తీసుకురాబోతున్నారు. మైక్రోసాఫ్ట్ వారు తీసుకురాబోతున్న క్వాంటమ్ కంప్యూటింగ్ పేరు మజోరానా 1. గూగుల్ వారు పెట్టిన పేరు అయితే విల్లో అని గుర్తుపెట్టుకో, విల్లో. ఓకే ఫ్రెండ్స్, గత DSC ప్రశ్నలు మనం చూస్తే ఫస్ట్ వన్, ప్రాజెక్టు చీతాలో భాగంగా చీతాలను ఏ నేషనల్ పార్క్లో వదిలారు, చీతాస్. మనకి 2022 ఫిబ్రవరి 17వ తారీఖున ప్రాజెక్టు చీతాలో భాగంగా మోడీ గారు నమీబియా దేశం నుండి మొత్తం తీసుకొచ్చిన చీతాల సంఖ్య 8. ఈ చీతాలను భారతదేశంలో ఏ జాతీయ పార్కులో వదిలారు, కూనో జాతీయ పార్కులే, కూనో నేషనల్ పార్కు ఎక్కడ ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది నాన్న. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మరి గిర్ నేషనల్ పార్కు ఎక్కడ ఉంది అంటే మన గుజరాత్లో ఉంది గిర్ నేషనల్ పార్కు. దేనికి ఫేమస్ అంటే ఆసియా సింహాలకు ప్రసిద్ధి. గిండి నేషనల్ పార్కు తమిళనాడులో ఉంది, దేనికి ప్రసిద్ధి, పాములకు ప్రసిద్ధి. ఈ కన్హా పార్క్ కూడా మధ్యప్రదేశ్లో ఉంది, కూనో కూడా మధ్యప్రదేశ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, క్రింది వాన్లో మారిషస్ రాజధాని. భారతదేశానికి విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వస్తున్న దేశం ఏ దేశం నుంచి ఎక్కువగా వస్తున్నాయి అంటే మారిషస్. సెకండ్ వన్ సింగపూర్ ఉందని మాట్లాడుకుంటున్నాం. మరి దీని క్యాపిటల్ ఆప్షన్ 1 పోర్ట్ లూయిస్, ఆప్షన్ 1లో పోర్ట్ లూయిస్, ఆప్షన్ 2 ఏథెన్స్, ఆప్షన్ 3 టోక్యో, ఆప్షన్ 4 కీవ్. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ 1. మరి ఏథెన్స్ దేనికి రాజధాని అంటే గ్రీస్ క్యాపిటల్ ఏథెన్స్. మరి తొలిసారిగా ఒలింపిక్స్ జరిగింది ఎక్కడ, ఏథెన్స్ నగరంలో జరిగాయి. 1896 తొలి ఒలింపిక్స్ గ్రీసు రాజధాని ఏథెన్స్లో ప్రారంభమయ్యాయి. మరి టోక్యో అంటే దేనికి రాజధాని, జపాన్. మరి కీవ్ అంటే దేనికి రాజధాని, ఉక్రెయిన్కి రాజధాని. ఇవి ఈరోజు మనకున్న కరెంట్ అఫైర్స్ పర్పస్లో గుర్తుపెట్టుకోవాలి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అన్న. ఓకే, ఆల్ ది బెస్ట్.